బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో కలకలం రేపిన విద్యార్థి సంఘం నాయకుల కిడ్నాప్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీ కేసులో సినీ నటులు మంచు విష్ణు మోహన్ బాబు చుట్టూ ఈ ఉచ్చు ఇంకా బిగుసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరికి మరోసారి నోటీసులు జారీ చేయాలి అని పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. మరో 4 నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో కిషోర్ అనే విద్యార్థి కూడా ఉన్నట్టుగా సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మోహన్ బాబు యూనివర్సిటీలో కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. ఇప్పుడు మరోసారి మోహన్ బాబుకు విష్ణుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి కేసుకు సంబంధించి? 3వ తేదీన రోహిత్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయడానికి వెళ్తున్న విద్యార్థి సంఘాల నాయకులు వినోద్ తో పాటు అక్బర్ ను ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన పిఆర్ఓ తో పాటు బౌన్సర్లు వచ్చి అతన్ని వాహనంలో తీసుకెళ్లి భీమవరం ఏదైతే మోహన్ బాబు ఫామ్ హౌస్ ఉన్న చోటికి తీసుకెళ్లి వారిని తీవ్రంగా కొట్టారు. ఈ సందర్భంగా పోలీసులు అలర్ట్ అయ్యి గంటన్నర లోపలే వారిని విడిపించారు. దీనికి సంబంధించి కేసులు నమోదు చేశారు. A1 గా ఏదైతే పిఆర్ఓ సతీష్ తో పాటు A2 మోహన్ బాబు, A3 మంచు విష్ణులను చేర్చుతూ మొత్తం 20 మందిని కేసులో పెట్టారు. ఇందుకు సంబంధించి 12 మందిని అదే రోజు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో 4 నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. వీరిలో కిషోర్ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ఉన్నాడు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి. అయితే మంచు విష్ణు గాని మంచు మోహన్ బాబు గాని మంచు విష్ణుకు ఒకసారి నోటీసులు ఇస్తే ఏదైతే ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత వచ్చి హాజరవుతానని చెప్పాడో ఆ తర్వాత అతను హాజరు కాలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మోహన్ బాబుకు నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే అతను దొరకలేదంటూ కూడా ఆ సమాచారం లేదంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పలుమార్లు మోహన్ బాబు యూనివర్సిటీకి రావడమే కాకుండా అతని జన్మదినోత్సవాన్ని కూడా బ్రహ్మాండంగా ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో నిర్వహించుకున్నారో ఆ తర్వాత మాజీ సీఎం జగన్ తో కలిసి చెన్నైలో ఒక వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి వీడియోలు కానీ ఫోటోలు కానీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ అటు మీడియాలో కూడా ప్రచురితమయ్యే పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు మోహన్ బాబుకు విష్ణుకు నోటీసులు ఎలా సర్వ్ చేయబోతున్నారు? నోటీసులు సర్వ్ చేయడానికి వాళ్ళు అందుబాటులో లేరు, విచారణకు హాజరు కాలేదు, A2 A3 గా ఉన్నారు. సో ఇప్పుడు నోటీసులను ఎలా సర్వ్ చేయబోతున్నారు? కనీసం వాళ్ళ ఫోన్ నెంబర్లకు నోటీసులు సర్వ్ చేసి అందులో రిసీవ్డ్ నోటిఫికేషన్ వచ్చినా ఆ నోటీస్ సర్వ్ అయినట్టుగానే భావిస్తారు. రోహిత్, ఏదైతే దీనికి సంబంధించి వామపక్షాలు పూర్తి స్థాయిలో ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని 2 రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రతిరోజు పోలీసుల మీద ఒత్తిడి తెస్తుండటంతో ఎట్టకేలకు పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరో 4 అరెస్ట్ చేశారు. మరోవైపు ఏదైతే మంచు విష్ణు మోహన్ బాబులకు మరోసారి నోటీసులు ఇస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు రేపులో కూడా అటు ప్రత్యక్షంగా వెళ్లి అటు హైదరాబాద్ లో గానీ ఇటు యూనివర్సిటీలో గానీ నోటీసులు. అంటే ఈ కేసులో మోహన్ బాబుకు విష్ణుకు కొంత విపత్కర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకు మిగిలిన వాళ్ళు A2 A3 గా ఉన్నారు, ఆ తర్వాత ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కూడా అంటే మొత్తం 16 మందిని ఇందులో అరెస్ట్ చేశారు కాబట్టి A2 A3 గా ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మోహన్ బాబుకు సంబంధించి హైకోర్టు ఆయన ఖచ్చితంగా పోలీసులు ఏదైతే విచారణకు హాజరు కావాలంటే కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దామోదర్, దీనికి సంబంధించిన అప్డేట్స్ మరి కొద్దిసేపులో నేను మళ్ళీ మీ దగ్గర తీసుకుంటాను.